హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల పెన్షన్ దెబ్బ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ విధానం క్రెడిట్ ఎవరికి? మైనస్‌లు ఎందుకు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెన్షన్ పథకాలు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషించాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలు ప్రజల జీవన నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ పెన్షన్ విధానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరికీ కొన్ని క్రెడిట్లు ఉన్నాయి. అదే సమయంలో గతంలో కొన్ని నిర్ణయాల వల్ల ప్రతికూలతలు కూడా ఎదురయ్యాయి. చంద్రబాబు నాయుడు క్రెడిట్ 250-1000 చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలకు ముందు జరిగిన పాదయాత్రలో చంద్రబాబు నాయుడు పెన్షన్‌ను 250 నుంచి ఏకంగా రూ. 1000 పెంచుతానని హామీ ఇచ్చారు. అప్పటికే ప్రజల్లో కొంత సందేహం ఉన్నప్పటికీ ఆయన అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకొని పెన్షన్‌ను రూ. 1000 పెంచారు. ఈ నిర్ణయం ఆయన గణనీయమైన క్రెడిట్‌ను తెచ్చిపెట్టింది ఆయనకి. సో, గతంలో ఎన్టీఆర్ రూ. 75 పెన్షన్‌ను ప్రవేశపెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని 200కు పెంచారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని 200 నుంచి రూ. 1000కైతే పెంచడం జరిగిందనమాట. సో, ఇది ఒక పెద్ద ముందడుగనే చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటి? రూ. 1000 నుంచి 2000కి ప్రారంభ హామీ. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు రూ. 1000 పెన్షన్ ఇస్తుంటే తాను అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆయనకు క్రెడిట్‌కు వెళ్ళకుండా అడ్డుకునేందుకు ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హడావిడిగా పెన్షన్ 2000కి పెంచేశారు. దీంతో ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కిందనమాట. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెన్షన్‌లు పరిణామాలు 2000-3000కి వాయిదా పద్ధతిలో. చంద్రబాబు గారు 2000కు పెంచిన తర్వాత జగన్ తాను అధికారంలోకి వస్తే 3000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీతో పెన్షన్‌లో 3000 వస్తుందనే ఆశతో భారీగా పెరిగాయి ఆశలు. గత 10 ఏళ్లలో 200-1000కి పెరిగినప్పుడు కేవలం 4 ఏళ్లలోనే 1000-2000కు పెరిగినప్పుడు, ఆ తర్వాత 6 నెలల్లోనే 2000-3000కు పెరిగిపోతుందని వారు విశ్వసించారు. జగన్‌కు ఓటేసిన పెన్షనర్లు ఈ ఆశ స్పష్టంగా కనిపించిందని చెప్పచ్చు. సో, అందుకే వెంటనే 3000 వస్తుందేమో అని చెప్పేసి ఆశతో ఓట్లయితే వేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని ఒకేసారి 3000 ఇస్తానని చెప్పలేదు. ప్రతి సంవత్సరం రూ. 250 పెంచుకుంటూ పోతానని మాట మార్చారు. ఈ విధానం ప్రకారంగా ప్రతి సంవత్సరం రూ. 250 చొప్పున పెంచుతూ చివరి సంవత్సరంలో 3000కు చేరుకున్నారు. ఈ వాయిదా పద్ధతి పెన్షనర్లలో కొంత అసంతృప్తి కలిగించింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 1995-99 మధ్య కాలంలో ప్రతి పైసాను లెక్కగట్టి జాగ్రత్తగా ఖర్చు చేసేవారని, జగన్ కూడా అదే పద్ధతిలో అనుసరించారని కొందరు విశ్లేషించారు. మరి పెన్షన్ పంపిణీలో మార్పులు, ఒకేసారి 3 నెలల పెన్షన్, ఆ తర్వాత రద్దు. జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులలో ఒకటి పెన్షన్ పంపిణీ విధానంలో తీసుకొచ్చిన సౌలభ్యం. గతంలో ప్రతి నెల పెన్షన్ తీసుకోవాల్సి ఉండగా, జగన్ ప్రభుత్వం 2 లేదా 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటును కల్పించింది. దీనివల్ల వలస వెళ్ళిన వారు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చెన్నైకి, హైదరాబాద్, బెంగుళూరు పట్టణ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు ఉపాధి కోసం వెళ్ళిన వారు నెల నెల రానవసరం లేకుండా 3 నెలలకోసారి వచ్చి పెన్షన్ తీసుకొని కుటుంబంతో గడిపి వెళ్ళేవారు. సో, ఇది వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది. అయితే ఎన్నికల ఎన్నికలకు సుమారు ఏడాది ముందు జగన్ ప్రభుత్వం ఈ 3 నెలల పెన్షన్ విధానాన్ని అకస్మాత్తుగా రద్దు చేసింది. ప్రతి నెల పెన్షన్ ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోవాలని, రెండో నెలకు వాయిదా వేయరాదని ఆదేశాలైతే జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల జీవుల కుటుంబాలపై తీవ్ర వలస జీవుల కుటుంబాలపైన తీవ్ర ప్రభావం చూపింది. సరైన ఫీడ్‌బ్యాక్ తీసుకోకుండా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తీవ్ర వ్యతిరేకతకైతే కారణమవుతుందనైతే ఒక చర్చ ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు పునరాగమనం, రూ. 4000 పెన్షన్ వాలంటీర్ల వివాదము. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4000కు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. వికలాంగులకు 6000, పూర్తిగా కదలలేని వారికి 12,000 పెన్షన్ ఇస్తున్నారు. అంతేకాకుండా
జగన్ రద్దు చేసిన 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చే విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నారు. ఇది పెన్షనర్లలో ఆనందాన్ని నింపింది. అయితే పెన్షన్ పంపిణీ విధానంలో ఒక కొత్త సమస్య తలెత్తింది. గతంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేవారు. ఇది జగన్ ప్రభుత్వానికి ఒక క్రెడిట్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ పంపిణీతో పాటు ఇతర సర్వేలు ఉదాహరణకు పీ4 పథకము, జీఎస్టీ సర్వేలు వంటివి చేయమని ప్రభుత్వం ఆదేశిస్తూ ఉండటంతో వారు ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటలకే పెన్షన్‌లు ఇవ్వమని, 8 గంటలకల్లా పూర్తి చేయమని ఆదేశాలు ఇస్తున్నారని, తమ సాధారణ విధులతో పాటు ఈ అదనపు పనులను ఎందుకు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వారి ఆందోళనను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. చర్చలకు ఆహ్వానించినట్లు చెప్పినా ఆ తర్వాత వారి డిమాండ్‌లు నిర్లక్ష్యం చేసింది. దీంతో సచివాలయ ఉద్యోగులు జేఏసీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం పెన్షన్ పంపిణీ చేసి, ఆ తర్వాత తమ డిమాండ్ల కోసం ఆందోళన చేద్దామని భావించగా, మరో వర్గం పెన్షనర్లను సచివాలయంలోనే డ్యూటీ సమయంలో ఇవ్వాలనైతే నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 గంటలకే సచివాలయాలకు చేరుకున్న వారు 10-11 గంటల వరకు వేచి ఉండి పెన్షన్‌లు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లి పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నారు. సో, పెన్షన్ విధానంలో జరిగిన మార్పులు, వాటికి సంబంధించిన క్రెడిట్లు, మైనస్‌లు రాజకీయ పార్టీలకు, ప్రజలకు ఆదరణను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను అర్థం చేసుకొని పంపిణీ విధానంలో సౌలభ్యాన్ని కల్పించడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం అత్యవసరము. సో, ప్రస్తుతం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించి పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది.